మోంతా తుఫాన్ నేపథ్యంలో పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గురుజయంతి నెల్లూరు జిల్లా కల్వై మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మోంతా తుఫాన్ కారణంగా మండలంలో భారీ వర్షాలు కురుస్తాయని, రైతులు తమ పశువుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, పశువులను సురక్షిత ప్రాంతాలలో ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. పశువులకు తడి ఆహారం ఇవ్వకూడదని, నీటి నిల్వలు ఉండే ప్రాంతంలో పశువులు కట్టరాదని తెలిపారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తుఫాన్ సమయంలో పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పశు సంవర్ధక శాఖ సిబ్బంది అందుబాటులో ఉంటారని, పశువులకు అన్ని రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని ఆమె తెలిపారు. వరకు మన మండలంలో షెడ్స్ కట్టుకుని ఉన్నారు. ఆ షెడ్స్ లో నిలువ పెట్టుకున్నప్పుడైతే వాటికి వానలు తడవకుండా ఉంటాయి. ఎక్కువ వానలు తడిసినప్పుడు వాటికి జ్వరాలు లాంటివి కూడా వస్తాయి. ఈ సీజన్ లో కొంచెం బయట ఈ గడ్డిని తిరిగేదాని వల్ల కూడా వాటికి ఎక్కువ జబ్బులు చేసేసంలో ఉన్నాయి. తర్వాత మేత ముఖ్యం కాబట్టి మేత తడవకుండా కొంచెం కప్పి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా అది కాకుండా మనం ఈ పశువుల్లో ఏంటంటే కట్టి ఉంచకూడదు. వర్ష సూచన కానీ ఉండి లేదు వరద వచ్చే పరిస్థితి కాలువల దగ్గర ఉండేవాళ్ళు కానీ పెన్నా ఒడ్డున ఉండేవాళ్ళు కానీ ఎక్కడైనా పశువుల్ని కట్టి ఉంచకుండా ఇప్పేసేసేయాలి. పిడుగుపాటు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి పిడుగుపాటుకి చెట్ల కింద పోకుండా చూసుకోవడం మంచిది. వైర్లు తెగి పడిపోయే ఛాన్స్లో చాలా వరకు చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆ వైర్ల దగ్గర కూడా మేతకు పంపించకుండా జాగ్రత్త తీసుకోవాలి. రైతులు కూడా ఈ సెల్ ఫోన్ కనెక్షన్లు అవన్నీ కూడా వర్షాభావ టైంలో తీసి పెట్టేసి ఉంచితే వాళ్ళకి ఎటువంటి షార్ట్ సర్క్యూట్లు జరగకుండా ఈ పశు సార్లు కూడా బాగుంటాయి. మన దగ్గర అన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయి. మన సిబ్బంది కూడా 24 గంటలు అందుబాటులో ఉన్నారు. వాళ్ళు ఎవరైనా మీ సమస్యలు ఉంటే మాకు తెలియపరచండి. కలెక్టర్ గారి సూచన ఏంటంటే ఈ షెడ్లో ఏమైనా డ్యామేజ్ అయ్యున్నా, పశు మేత డ్యామేజ్ అయ్యున్నా, పశువులు కానీ గొర్రెలు మేకలు ఏవైనా చనిపోయినా మనకు ఇమ్మీడియట్ గా తెలియపరిచి ఎంఆర్ఓ గారికి కూడా తెలియపరిస్తే దానికి తగు పరిష్కారం చేయడానికి సూచనలు ఇచ్చున్నారు. రైతు సోదరులందరూ ఇది గమనించి జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ. ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.